వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉండేది ఆ నియోజకవర్గం. ఎందుకంటే ఆ పార్టీకి అక్కడ బలమైన నాయకులు ఉన్నారు. కానీ పార్టీని ముందుండి నడిపించడంలో నాయకుల వైఫల్యం కనిపిస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గానికి తనదైన మార్కు ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయం విలక్షణంగా ఉంటుంది. భీమవరం నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నానుడి కూడా ఉంది. అయితే అలాంటి నియోజకవర్గంలో వైసీపీ తన మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చిందట. భీమవరం నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ బలమైన నాయకుడిగా తనకంటూ ఒక బలమైన కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే 2024లో తన సొంత పార్టీ నేతలే తన ఓటమికి పరోక్షంగా కారణమయ్యారని ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. అలాగే ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానానికి, వైసీపీ అధినేతకు దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయినప్పటికీ అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న మనస్తాపనతో గతేడాది డిసెంబర్లో వైసీపీ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అయితే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించలేకపోయింది వైసీపీ అధిష్టానం. భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల కోసం మొదట్లో కొంతమంది ఉత్సాహం చూపినప్పటికీ పార్టీ కార్యక్రమాలు వచ్చినప్పుడు మొహం చాటేస్తున్నారట. దీంతో చేసేదేమీ లేక కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను మమా అనిపిస్తున్నారట. అయితే ఇన్ఛార్జిను నియమించాలంటే ప్రజల్లో దగ్గరగా ఉండే వాళ్లే కాదు, ఆర్థికంగా కూడా బలంగా ఉండే నాయకుడు ఉండాలి. అయితే అలాంటి నాయకుడు ఇప్పుడు భీమవరంలో వైసీపీకి కరువయ్యాడనే టాక్ నడుస్తుంది. గతంలో కౌన్సిల్ స్పీకర్ కొయ్యి మోషన్ రాజు కొంచెం హడావుడి చేసినా ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అలాగే భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి, ఇటు జనసేన అటు టీడీపీ కూడా బలంగా ఉండటంతో వారిని ఎదుర్కొని నిలబడగల సత్తా ఒక నాయకుడు ఎవరూ లేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అరకొరగా ఎవరన్నా ఉన్నప్పటికీ వారు జనసేన, టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నారట. పశ్చిమ గోదావరి వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఉమాబాల మరికొంతమంది నేతలు ఉన్నప్పటికీ వీరికి ఇన్ఛార్జి బాధ్యతలు ఎందుకు అప్పచెప్పట్లేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు పాల్గొనడానికి కార్యకర్తలు ముందుకొచ్చినా ఆర్థికంగా ఎదుర్కొనే సామర్థ్యం లేక ఆలోచనలో పడుతున్నారట. అంతేకాదు బలమైన నేత వస్తే తమను ఆర్థికంగా కూడా చూసుకుంటారని కార్యకర్తలు భావిస్తున్నారట.